అందరికి శనార్థులు. గణపతి పండుగ వస్తున్నది. సెప్టెంబర్ 7వ తారీఖు గణపతి పండుగ షురు అయిందంటే హైదరాబాద్ దిక్కు రావాలంటే మస్తు కష్టమవుతుంది. ఎందుకంటే పెద్ద గణేష్ ఉంటాడు. పెద్ద గణేష్ని చూడడానికి పబ్లిక్ మస్తు శుద్ధం. పబ్లిక్ రారు, ఇసుకేస్తారు రాలనంత పబ్లిక్ ఉంటారు. ఈ తవ్వ ఏ తవ్వ చూసినా మొత్తం అంత జామ్ ఉంటుంది. కాబట్టి మొదలు వచ్చి ఎంతవరకు వచ్చినాయి పనులు, ఏం కథ, దేవుణ్ణి ఎంతవరకు తయారు చేసిండ్రు, రంగులు గింగులు వేసిండ్రా వేయలేదా, ఎవరు ఎత్తుండ్రు, ఏం కథ నన్ను నడుచుకుందామని వచ్చిన. అన్న నమస్తే. రాజ్కుమార్ అన్న బాగున్నావా? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను అన్న. వానలు అంటే వానలు కొడుతున్నాయి, ఇక మొత్తం పరదలు గిరదలు కడుతున్నారు. మనము మట్టి విగ్రహం చేస్తున్నాం కదా, అయితే ఇంకొక 2 రోజులు క్లియర్ వార్నిష్ చేస్తే వర్షం పడ్డా ఏం కాదనమాట. మనం తయారు చేసేటప్పుడు పోయేటప్పుడు కూడా వర్షం పడ్డా ఏం కాకుండా రెడీ చేసాము. ఇంకొక 2 రోజులు వర్క్ ఉంది అనమాట. 2 రోజులు వర్క్ కంప్లీట్ కాగానే వర్షం పడ్డా ఏం కాదు, ఆ విధంగా రెడీ చేసామన్నమాట. ఓయమ్మ ఒక్క పరద తీసేయంగానే దేవుని చూసేసరికి జిల్లు అన్నది నా పానం చూడుండులా. స్వామి మనం ఏడున్నాం చూసిండ్రా, స్వామి కాళ్ళకాడున్నాం. కాళ్ళకాడికి షురు చేసి మస్తు ఎన్ని అడుగులు వేసిండ్రే మళ్ళీ చేపకు. ఈ సంవత్సరము 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు అని రెడీ చేస్తా ఉన్నాం అనమాట. 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు అన్న తయారు చేసిన శిల్పి పేరు ఏమది? ఆయన శిల్పి రాజేందర్ గారు మెయిన్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన అండర్ లో ఈయన తమిళనాడు నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ ఈ రోజుకి వెళ్ళిపోతా ఉన్నారు. మన పని అంతా అయిపోయింది, పని అంతా అయిపోయింది. మూర్తి గారని రాజేంద్ర సార్ అండర్లో ఆయన ఫేస్ గిట్ అవన్నీ చేస్తారు. ఈయన మాత్రము శిల్పి, ఈయన కూడా శిల్పి అనమాట, మెయిన్ శిల్పి ఈయన కూడా. అన్న పేరేంటి? గురుమూర్తి గారు. మా పేరు గురుమూర్తి గారు. బాగున్నారా? బాగుంటారన్నమా. ఎక్కడికి వచ్చిండ్రు? రాజేంద్ర సార్ తెచ్చిందనే ముందుకి. మీ ఊరు? మా ఊరు చెన్నై తమిళనాడులో చెన్నైలో వచ్చింది మా ఊరు. ఎట్లున్నది, ఎట్లా అనిపించింది? మా విగ్రహం చేస్తే మాకు హైదరాబాద్ గణేశుడు చాలా మస్తు పవర్ఫుల్ గణేశుడు. మా పవర్ఫుల్ అయిందా ఇక్కడ వచ్చినప్పుడు మా ఏరియాలో కూడా మా ఫేమస్ అయింది. చెన్నై కత్తపతి పోవాలి అడిగిందారు. ఒక రోజు తక్కువ అయింది కూడా అడిగిందారు. మా ఏరియా ఫుల్ అడిగిందారు నన్నే, పోలేదా అంటే. వచ్చినప్పుడు అన్ని చాలా సంతోషం అయింది. మా పక్క ఉండే 20 మంది వచ్చింది. 20 మంది వచ్చింది. మొత్తం వీళ్ళంతా ఇదంతా చెన్నై మొత్తం వీళ్ళందరూ చెన్నైకి వచ్చిన గ్రూప్ అంట, మొత్తం అందరు శిల్పులు. అన్న ఎట్లా అనిపించింది ఇక్కడ పని చేస్తుంటే? అన్నది చెప్తారు పాపం తెలుగు. మంచిగా ఉండేది, భోజనం మంచిగా ఇచ్చినావే, పడుగు మంచిగా ఉండేది. 15 సంవత్సరం ఎక్కడ వచ్చిందో అట్లా ఫస్ట్ ఏర్ వచ్చి ఎప్పుడు వచ్చిందో మరి ఇప్పుడే ఉండేది. ఏం మాకు చేసిన దేవుడికి పోనీ దానికి ఆయన మర్యాద ఇస్తాను. మరి అందుకే మరి పక్క ఎక్కడ పోయిందా కూడా సరే అందరికీ మర్యాద ఇస్తాను. ఈ ఏరియా ఫుల్ అవే ఎక్కడ పోయిందో టీ తాగడ పోయినది, అంగడి పోయింది, ఎక్కడ పోయిందో అందరూ మత్స్యం చేసినావు. నాకు ఓట్ల పోయినా కూడా చూసుకోండి. మస్తు పెద్ద విగ్రహం, 70 అడుగుల విగ్రహం పెట్టిండ్రు. అంటే ఈ చేపకు అటుపక్క ఇటుపక్క గిట్ల బాగానే చెక్కిండ్రు. స్వామి ఏంది పెట్టిండ్రు, కథ ఏంది? అటుపక్క ఇటుపక్క శ్రీనివాస కళ్యాణం, ఇది శివ పార్వతి కళ్యాణం, ఇది శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము. హైదరాబాద్ కు మన తెలంగాణకు 4 రోజులు మస్తు వాన అయిపోతున్నాం. ఆ స్వామి నీ పని చేసుకోపోయేస్తా. ఆ స్వామి ఆట మాట్లాడుకుంటే ఆడుకోబోతున్నట్టున్నాడు. పని ఇట్లా అయిపోయింది అంటే ఇక మనోళ్ళు చేసే పనులు ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు అన్నీ అయిపోయినాయి. అవతల బంధుకు శ్రీనివాస కళ్యాణము, యువతల బంధుకు శివపార్వతుల కళ్యాణం చేసిందంటే అన్న నేను లోపలికి చూడొచ్చా? ఒకసారి లోపలికి పోయి చూద్దాం. శ్రీనివాస కళ్యాణం ఏమేమి చేసిండ్రు, శివపార్వతుల కళ్యాణం ఏమేమి చేసిండ్రు, విగ్రహం పక్కకి ఏమేమి పెట్టిండ్రు, ఏం కథ అన్ని చూద్దాం. పండి ఒకసారి సార్ పాదాలు చూసుకొని వచ్చేద్దాం. ఎందుకంటే మళ్ళీ షూర్పోయిన ఇంకా రావాలన్నా అంటే ఆ జనంలో వాడి చాలా కష్టమవుతుంది. రండి నేను ఇప్పుడే చూపిస్తా, దండం పెట్టుకోండి మొదలు. ఇగో స్వామికి కుడి బందుకు వచ్చిన శ్రీనివాస కళ్యాణంలో ఇగో శ్రీనివాసుడు అంటే ఎవరు? మన ఎంకన్నా పద్మావతి దేవి అంటారా, మరి అమ్మవారిని అండలమ్మ అంటారా నాకు తెలియదు. కానీ ఎంకన్న కళ్యాణం ఇది. ఎంకన్న వాళ్ళ మామ కన్యాదానం చేస్తున్న లెక్కతోటి మంచిగా విగ్రహాలను తయారు చేసి చిన్న ముద్దుగా చేయలేరమ్మ. చీర చూడుండి, చీర మీద పూలు చూడుండి, చీర అంచు, పటగొలుసులు, దండ, ఆమె చేతులకు కంకణాలు, ఉంగరాలు, నగలు,
ఎంత ముద్దుగా వేసిండ్రో చూడండి అమ్మ. ముక్కుకు మొక్కెర, నత్తు, ముక్కు పుల్ల అన్నీ పెట్టిండ్రు. వెంకటేశ్వర స్వామిని చూస్తే శంఖము చక్రం గిట్లా పట్టుకొని వచ్చిండు స్వామి ముద్దుగా పెళ్లికి. స్వామి మెడలో దండేనికి అమ్మవారు తయారున్నది. అవన్నీ అంత మంచిగా ఉన్నది. పక్కపొంటి బొమ్మలను పెట్టకుండా మళ్ళీ పెయింటింగ్లు వేసిండ్రు ఏమిటికి. మనము యాక్చువల్లీ ఏంటంటే విగ్రహాలే రెడీ చేద్దాం అనుకున్నాము. మనకున్న టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే మొత్తం అనమాట ఈ కళ్యాణంలో మనకు శివపార్వతులు, ఇప్పుడు శివపార్వతులు మళ్ళీనేమో బ్రహ్మ సరస్వతి అందరు ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దామన్నమాట. పెళ్లి లోపల పెళ్లి మంటపం సన్నివేశం అనమాట. శ్రీనివాస కళ్యాణం పెళ్లి మంటపం సన్నివేశం అనమాట. పెళ్లి మండపంలో శ్రీనివాసన్ కళ్యాణానికి అందరూ 3 కోట్ల దేవతలు వస్తారంటారు కదా. 3 కోట్ల దేవతలు వచ్చిన దాంట్లో సరస్వతి మాత, పార్వతి మాత, లక్ష్మీదేవి, ఇటు పక్కకేమో శివుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, అవతల చీలికత్తెలు గిలికత్తెలు అందరూ వచ్చిండ్రు. పెళ్లి అంటే మస్తు లొల్లి అడవిడి ఉంటుంది కదా, అదంతా చూపెట్టనీక మంచిగా మండపం వేసి స్వామి కళ్యాణం పెట్టిండ్రు. ఇదే ఇంత మంచిగా ఉంటే శివపార్వతుల కళ్యాణం ఇంకెంత బాగుంటుందో ఎరకనా చూద్దాం పండి. వస్తే శివపార్వతుల కళ్యాణం నడుస్తున్నది. ఇంకా ఈ కట్టెలన్నీ ఇట్లా పెట్టి చేస్తున్నారు. ఎందుకు అంటే ఆఖరికొక ఫినిషింగ్ టచ్ ఇస్తామంటారు కదా, మెరవనికే విగ్రహాలు అగో అసంటుంది ఇంకా చెయ్యలేరు కాబట్టి ఇంకా ఈ కట్టెలని పెట్టిండ్రు. పైకి ఎక్కి మంచిగా ముఖానికి గిట్లా అంతా రంగేసేది ఉన్నది కాబట్టి అవన్నీ ఆపిండ్రు. కాబట్టి ఈ కట్టెలు ఉన్నాయి. తర్వాత ఈ కట్టెలు గిట్టెలు అన్నీ తీసేస్తారు. మంచిగా పూజలు గీజలు జోరుగా నడుస్తాయి. వినాయక చవితి అని రోజులు నవరాత్రులు. ఈడ కూడా పార్వతీమాతను చూడండి. శంకరుడు పులి చర్మాన్ని వేసుకున్నాడు, విభూతి పూసుకున్నాడు. నీకు ఏమున్నదే తల్లి, ఆయనను పెళ్లి చేసుకుంటే నీకు సుఖమా సంతోషమా శ్మశానంలో ఉంటాడు అంటారు. అంటే అమ్మ అంటది అనమాట. శంకరుడు మీకు పులి చర్మం కట్టుకున్నట్టే కనబడుతున్నాడు, శ్మశానంలో ఉన్నట్టే కనబడుతుండు, కానీ నాకు మన్మధుని లెక్కనే కనబడుతుండు, నాకు ఆయననే కావాలి, ఆయననే పెళ్లి చేసుకుంటానంటది. ఈ పార్వతీమాత వాళ్ళ నాయన అగో అటు బందుకు ఆకాశరాజు, అక్కడ నారదుడు, ఆయన పక్కకు బ్రహ్మదేవుడు. పెళ్లి చేస్తున్న పెద్ద మనిషి విష్ణుమూర్తి చూడండి శంఖం చక్రం పట్టుకొని ఉన్నాడు ఆయన. ఇటు బందుకు వస్తేనేమో వీణ పట్టుకున్న సరస్వతి మాత ఉన్నది, లక్ష్మీదేవి ఉన్నది. మంచిగా కట్నం గిట్నం ఏమైనా చదివిపియనికి కుండల పైసలు తీసుకొని వచ్చినట్టున్నది. అమ్మవారు బంగారు నాణ్యాలు కావచ్చు, ఎందుకంటే అమ్మవారి చేతిలో ఒక కుండు ఉన్నది, బంగారు బిందెల కాసులు గిట్లున్నాయి మంచిగా. ఇది అయితే ఇట్లున్నది. అవతల బంధకు శ్రీనివాస కళ్యాణం, యువతల బంధకు పార్వతి కళ్యాణము. నడుమిట్ల 70 అడుగుల ఖైరతాబాద్ గణేశుని పక్క పొంట ఏమన్నా ఇట్లా చూద్దాం. లోపలికి పోదాం పండి. ఇక లోపలికి వచ్చి వినాయకుడిని చూద్దామని వస్తే వినాయకుని దగ్గర ముత్తుగా బాలరాముడు కనబడ్డాడు. మనకు మొన్న అయోధ్యలో పెట్టలేరు ఆ బాలరాముడిని. ఆ బాలరాముడిని పెట్టిండ్రు. మంచిగా స్వామి కోదండ రాముడు అంటారు కదా, కోదండం పట్టుకున్నాడు. బాణం ఎవరి మీదకో ఎత్తామని ముద్దుగానే తయారై ఉన్నట్టుగా ఉన్నాడు. అయ్యో బాలరాముని పక్కకు ఒక దిక్కు చిన్నగా హనుమంతుని పెట్టిండ్రు. ఇటు బందుకేమో గరుత్మంతుని పెట్టిండ్రు. హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుని మీదికి ఒక్కపారి ఎట్లనే చూస్తే మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము. అటెనక మీద వామనావతారం వెనకల కనబడతలేదు. పైకి అమ్మవారు, ఒక అమ్మవారు లక్ష్మీదేవి లెక్క ఉన్నది మంచిగా. ఇటు బందుకు వస్తే పరశురాముడు, శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కలికి మొత్తం దశావతారాలను పెట్టుకున్నారన్న. మళ్ళీ కిందనేమో గరుత్మంతుడు ఉన్నాడు, మీదనేమో లక్ష్మీదేవి ఉన్నది. పైన రాముడు రఘువంశ తిలకుడు అంటారు రాముని, ఎందుకంటే రాముడు సూర్యవంశానికి సంబంధించినాడు కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి గుర్తును కూడా పెట్టిండ్రు మీద. బాగున్నది, మంచిగా అనిపిస్తున్నది. నేను అయోధ్యకు పోయి రాముని చూసి రాలేదు, కానీ ముద్దుగా
ఖైరతాబాద్ వినాయకుని కాడికి వస్తే అయోధ్య రాముని చూపించిన పుణ్యమంతా వీళ్ళకే దాకేటట్టుగా మంచిగా పెట్టుకున్నారు అమ్మ. రామయ్య తండ్రిని చూసుకోండి, జై శ్రీరామ్ అని దండం పెట్టుకోండి గట్టిగా. ఇది ఇంకా మొత్తము పెయింటింగ్లు ఇంకా కాలేవు, ఇంకెందుకంటే ఇంకా 4-5 రోజులు ఉన్నది, వారం రోజులు ఉన్నది. మళ్ళీ శనివారంకు వినాయక చవితి కదా, ఇంకా వారం రోజులు ఉన్నది కాబట్టి ఇంకా పచ్చిగా ఉన్నది. దీని మీదకేంచి ఇంకా 2-3 కోటింగ్ల రంగు వేసేది ఉన్నదంట. అందుకనే సామిని చూడండి, ఇంకా బొట్టుకి ఇట్లా పెట్టి తయారు చేయలేదు, సామికి రంగులన్నీ వేయలే. బొట్టు అయితే పెట్టాలి కదా, ఇంకా బొట్టుకి ఇట్లా ఏం పెట్టలేరు కాబట్టి ఇంకా నడుస్తున్నది. ఇగో కింద ఒకసారి యువతల బంధుకు చూస్తే ముద్దుగా వినాయకుని కాడ మా అన్న ఎలకన్న ఇండ్లల్లో బాగా ఎలుకలు సతాయిస్తాయి తెలుసా మీకు అందరికీ. ఎలుకలు బాగా సతాయించిన వాళ్ళకు ఏం చేస్తారా అంటే, ఇగో ఓ ఎలకరాజా మా ఇంట్లో చిన్నమ్మ ఉన్నది, మా చిన్నరాణిని ఇచ్చి పెళ్లి చేస్తాము, నువ్వు సతాయించకు మమ్మల్ని అంటే ఎలుక వెళ్ళిపోతుంది. ఇక సతాయించదు, ఎందుకంటే నిజంగానే వాళ్ళ బిడ్డకి ఇచ్చి పెళ్లి చేస్తారేమో అని ఎత్తినోపి నాకెందుకు అనుకుంటుందో ఏమనుకుంటుందో వెళ్ళిపోతుంది ఎలుక. అట్లా మూషికరాజు గురించి చాలా కథలు ఉంటాయి, కానీ వినాయకుడికి వాహనం మూషికమే. ఈ సామిని ముద్దుగా తయారు చేసి పెట్టింది, బాగున్నది. ఎలుక తోక, పెద్ద తోక పెట్టిండ్రు ఎలుకకు ముద్దుగా. నాకు ఏమైనా కోతులను పిల్లులను కుక్కలను చూస్తే వాటి తోక చూడబుద్ధి అవుతుంది, ముద్దుగా అనిపిస్తుంది తోక, అందుకనే మంచిగా అనిపిస్తుంది. యువతల బంధుకు రాహు కేతువు అన్న, ఇదేం ముచ్చట అన్న, వినాయకుని కాడ రాహు కేతులను పెట్టిండ్రు. శిల్పి రాజేందర్ గారికి పరిచయమైనటువంటి పండితుడు విఠల్ శర్మ గారు ఏమన్నారంటే, ఈ సంవత్సరము ప్రజలందరూ రాహు కేతు పూజ చేస్తే అందరికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మనం ఇక్కడ రాహు కేతుని పెట్టాం. ఇక్కడ వచ్చి వినాయకుని దర్శించుకుంటే ఆటోమేటిక్ వారికి రాహుకేతు ఏమైనా దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి అని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ రాహుకేతు విగ్రహాలను పెట్టడం జరిగింది అనమాట. అన్న ఇప్పుడు రాహుకేతు విగ్రహాలను పెట్టిండ్రు, మంచిదే. మామూలుగా వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తేనే చాలా లాభాలు కలుగుతాయని చాలా మంది వచ్చి మొక్కుకొని పోతారు. మళ్ళీ ఇది ఒక ఏమంటారు ఇట్లా బోనస్ లాభం అన్నట్ట. ఇప్పుడు మనము ప్రతి సంవత్సరము ఒక్కొక్క ఆలోచనతో ముందుకు వెళ్తాం, వర్షాలు పడాలన్నప్పుడు వర్షాలు పడాలని. ఈ సంవత్సరం ప్రజలందరికీ రాహుకేతు దోషాలు ఎవ్వరికి ఉన్నా కానీ ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకున్నంత మాత్రాన అన్ని దోషాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా రాహుకేతు కూడా మన విగ్రహాలు పెట్టడం జరిగిందన్న. పండితుడు విఠల్ శర్మ చెప్పిన లెక్క ప్రకారంగా రాహుకేతువుల విగ్రహాలను పెట్టిండ్రు. చూడండి ఒకసారి, మీరు ఇట్లా ఇప్పుడే తయారు చేస్తున్న రాహుకేతు విగ్రహాలు కింద ఇంకా పని నడుస్తుంది, పని అంతా చేసుకుంటున్నారు, రంగుల బింగులు అంతా వేస్తున్నారు. ఒక్కపారి మీదకి వచ్చి స్వామిని చూసి స్వామి పాదాలను దండం పెట్టుకుందామా అనుకున్నా, వచ్చి స్వామి పాదాలను దండం పెట్టుకున్నాక మంచిగా అనిపిస్తున్నది. ఖైరతాబాద్ వినాయకుని కాడికి వచ్చిన ఈ అన్న చేస్తున్న ఒక అన్న నీ పేరు? నా పేరు భీమేష్. భీమేష్ ఏడికెంచన్నా? మన కాకినాడ దగ్గర గొల్లపల్లి గ్రామం నుంచి వచ్చాము. మొత్తం 20 మంది మనకు వచ్చాము. వాళ్ళు చెన్నయ్యాల్లోకి 20 మంది, మీరు ఒక 20 మంది, మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? మేము మొత్తం 20 మంది వచ్చాము. 15 రోజులు అవుతుంది వచ్చి, 4-5 రోజుల్లో మొత్తం పూర్తి చేసి చేస్తాము. ఇంకా 4 రోజులు పడుతుంది. తర్వాత ఫైనల్ కోటింగ్గా క్లీన్ వార్నిష్ కొట్టేసి కట్టెలు ఇప్పడం జరుగుతుంది. క్లీన్ వార్నిష్ కొట్టినాకనే కట్లు ఇవన్నీ అని. ఎన్ని అంతస్తులు కట్టుకున్నారే ఇట్లా మొత్తము? ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటే 70 అడుగుల వినాయకుడు. ఇప్పుడు నేను ఎక్కిన కాడికి 1, 2, 3, 4 అడుగులు అన్నీ ఉంటుంది. ఇది ఎన్ని అంతస్తులు కట్టుకున్నారు ఎక్కడికే? మొత్తం 90 అడుగుల వరకు హైట్ కట్టుకోవడం జరిగింది. 90 అడుగుల వరకు హైట్ కట్టుకున్నారు. చెట్టు 70 అడుగులు పైన 5 ఫ్లోర్లు అంతా. ఓ ఏమో ఇటు వంగి చూస్తాం అనిపించింది, కానీ 5 ఫ్లోర్లు అంటే గమనుకున్నా నేను, ఎందుకంటే కళ్ళు తిరిగాను నాకు. పై దాకా చూస్తే పై దాకా ఇంకా నడుస్తూనే ఉన్నది. అన్నయ్య వీటి మీదకి ఎక్కుకుంటే రంగులు వేస్తారా? పైకి కిందకి వస్తారు. పైనుంచి 1 by 1 చేసుకుంటూ వచ్చేస్తాము. పైన పాములు కంప్లీట్ అయిపోయినాయి, సైడ్ ఫేసులు చేస్తున్నాము. రేపు వచ్చి వినాయకుడికి స్టార్ట్ చేస్తాము. ఎన్ని ముఖాలు ఉన్నాయన్న వినాయకుడికి? ఎన్ని ముఖాలు? పంచముఖ వినాయకుడా, సప్తముఖ? సప్తముఖ మహాగణపతి, బ్రహ్మ విష్ణు మహేశ్వర, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మధ్యలో వినాయకుడు. 3 జంటలు, మధ్యలో పిల్లగాడు వినాయకుడు. 7 అవుతారు. 7 తలల పాము, 14 చేతులతో
సప్తమ గణపతి ఉన్నాడు పక్కన 7 తలల పాము 14 చేతులు సప్తముఖ గణపతి అంటే మామూలుగా అయితే ఎన్ని రోజులు పడుతుంది ఇది మొత్తం చేయడానికి? పెయింటింగ్ అయితే 25 రోజులు పడుతుంది మేడం. పెయింటింగ్ 25 రోజులు పడుతుంది. స్టార్ట్ చేసి అయితే 4 నెలల ముందు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ కలిసి 4 నెలల ముందు స్టార్ట్ చేస్తాం. 4 నెలల ముందుకేంచి షురు చేసిర్రు అంటే పెయింటింగే 25 రోజులు పడుతుందంట. ఇగో గణపతి ఖైరతాబాద్ గణపతి కాళ్ళకు రంగేస్తున్నారు ముద్దుగా. ఇప్పటిదాకానేమో అంత తెల్లది వేసిండ్రు గట్టిగా. ఇదంతా మట్టి గణపతి కాబట్టి వానగిట్ల వాడంగానే కష్టమవుతుంది, ఆయన కరుగుతుంది కాబట్టి వానగిట్ల అడ్డము అబ్రకాయతం వేసి మంచిగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ పని చేసుకుంటుంటే మనమే మండాడమిట్లకి వచ్చినాం పాపము. అన్న మీరు ఏడికించన్నా? కాకినాడే. ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి? 14 రోజులు అయిందండి. 14 రోజులైంది. ముద్దుగా స్వామి కాళ్ళకు పట్టగొలుసులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇగో కాళ్ళ పట్టగొలుసులు, స్వామి కాళ్ళు. ఈ పాదాల దగ్గరికి దర్శనం కోసం వచ్చే భక్తులు లక్షల పబ్లిక్ ఉంటారు. వినాయక చవితి షురు అయిందంటే ఖైరతాబాద్ గణేశుడిని చూడనికే. ఇంత మంచి గణేశుడిని చూసిన తర్వాత స్వామి ఎప్పుడైతే మొదటి పూజ అందుకుంటాడో శనివారం నాడు, ఆ రోజుకి ఇట్లా వచ్చి దండం పెట్టుకోండి అందరూ. కుదిరనోళ్ళు 9 రోజులు ఉంటాడు స్వామి కాబట్టి 9 రోజులు వచ్చి దండం పెట్టుకోండి. ఖైరతాబాద్ గణేశుని కాడ దండం పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయా అని మొత్తము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల తెలుగు పబ్లిక్ అంతా నమ్ముతారు, వస్తారు. వీళ్ళిగో కాకినాడకి నుంచి వచ్చి పని చేస్తుండ్రు, చెన్నై నుండి వచ్చి పని చేసిండ్రు. అందరికీ గణేశుడు మంచి కోరికలు నెరవేరేటటువంటి ఆశీర్వాదం ఇస్తాడని మొక్కుకుంటా. వినాయకుడిని చూసుకొని దండం పెట్టుకొని కిందికి దిగితే వాన అంటే వాన ముసురు చంపుతున్నది. ఇంత వానల గిట్ల దేవుని చూద్దామని పోర్లను వేసుకొని మరి వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిన తమ్మి? సరూర్ నగర్ నుంచి వచ్చినాము. ఓ ఏమన్నా సరూర్ నగర్ నుంచి వచ్చినవా? ఎట్లా వచ్చిండ్రు మరి? కార్లో వచ్చినాము. అక్కడ వెనకాల కార్ పార్కింగ్ చేసినాము. కార్ పార్కింగ్ చేసి వచ్చినాము. కాతమి వినాయకుడు పెట్టినాక రాకపోదువా? ఇక వీళ్ళు చూస్తా ఆదివారం రేపు హాలిడే కదా, ఇవాళ స్కూల్లో హాలిడే ఉంది కదా, అట్లని చెప్పేసి తీసుకొని వచ్చిన. టైం ఫ్రీగా దొరికిందని చెప్పేసి తీసుకొని వచ్చిన. మంచిగా చూసుకున్నారా మరి? ఏడ కనిపిస్తుంది మొత్తం కవర్ లోపలికి పోవద్దా నేను చెప్తా. లోపలికి చూద్దు కానీ చూస్తావా? దేవుని చూస్తావా? దేవుని చూస్తావా? వినాయకుడిని చూస్తావా? చూస్తా అని చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అబ్బో మనోడు మాస్టర్ హుషారున్నాడు. ఏం పేరు చెల్లె నీ పేరు? సంగీత. సంగీతమ్మ. మరి పోర్లను వేసుకొని వెళ్ళిండ్రు అట్లా వానలా? రోజు స్కూల్ నుంచి తొందరగా వచ్చారు కదా అని చూపిద్దాంలే అన్నట్టు ఒకసారి. వాళ్ళకి ఏమన్నా వేసుకొని రావద్దా? సెటర్లు గిటర్లు. ఇందాక వాన పర్లేదు, ఇప్పుడు వాన స్టార్ట్ అయింది. నేను వచ్చినప్పుడు కూడా జర తక్కువ అయినట్టే అనిపించింది. మళ్ళీ దాంతో దంచుతున్నది. నీ పేరు ఏం పేరు? నీ పేరు? తన్విష్. ఏం పేరు తమ్మి నీ పేరు? నా పేరు వెంకటేష్. ఎలా చేస్తావు తమ్మి? నేను కాగ్నిజెంట్లో చేస్తాను. కాగ్నిజెంట్లో చేస్తావా? చూసిండ్రా మరి అట్లా ఎంతకెంచి చూస్తాను. బాగున్నది, మంచిగా ఉన్నది వినాయకుడు. సరే. ఇక వాన అంటే వాన వాడుతుంది. పబ్లిక్ వచ్చేటోళ్ళు వస్తున్నారు, మెల్లగా చూసుకుంటా పోతున్నారు. ఎందుకంటే ఈరోజు రేపు జర ఇట్లా కంప్యూటర్ వాళ్ళు ఉంటారు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళకి అందరికైతే సెలవులు ఉంటాయి కాబట్టి వానకి ఇట్లా మెల్లగా కార్లు బీర్లు వేసుకొని వస్తున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. యువతల బంధుకి ఇంకొక చెల్లె తమని తీసుకొని వచ్చింది. నీ పేరేందమ్మా? ఛాయశ్రీ. ఇంత వాన చిన్న మేము కిందకి మీద కొడుతున్నది. ఛాయమ్మ బాగానే వచ్చినావు. ఎడకించి? నేను జూబ్లీ హిల్స్. ఎట్లా వచ్చిండ్రు మరి? బండి మీద. ఓయమ్మ వాన కొడుతుంది మరి. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. తూల్పేటకి వెళ్ళినాం, అక్కడ వినాయకులన్నీ చూసి ఇక్కడ చూద్దామని వచ్చి. ఎట్లున్నాయి అక్కడ దిక్కు? పెద్ద ఉన్నాయి, చాలా పెద్ద. నేను చూడకపోతే అమ్మ పోత రేపేళ్ళుండి అటే పోయి చూసేసి చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినావా స్వామిని? చూడనికి ఇప్పుడే వచ్చిన. ఇప్పుడే వెళ్ళిండ్రు. నీ పేరేంటమ్మి? నా పేరు మనోజ్ అమ్మ. మనోజు. ఏమిట్లా పని చేస్తావు? నేను ఐటీలో ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే నేను చెప్పలేదా కంప్యూటర్ డబ్బాలో అందరికి శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి, మంచిగా వెళ్ళిండ్రు బయట. కానీ నువ్వేనా ఇంకా మీ వాళ్ళందరూ వెళ్ళిండ్రు ఇట్లా? మా చుట్టాలు కూడా వస్తా అన్నారు నెక్స్ట్ వీక్. ఇక వినాయకుని పెట్టిన తర్వాత వచ్చి చూస్తారు. వాళ్ళకు కూడా చూపించాలి దగ్గర. ఎక్కడ చూడండి
వాన అంటే వాన కొడుతుంది, వచ్చే పబ్లిక్ వస్తున్నారు దేవుని చూడడానికి. చాలా మంది పబ్లిక్ ఇప్పుడే ఖాళీగా ఉంటుంది, పోయి చూసేసి వస్తామని పిల్లలని ఇట్లా తీసుకొని వస్తున్నారు, తిరుగుతూ ఉన్నారు వినాయకుల కాడికి వీళ్ళ లెక్కనే. వాన పడుతుంది, జర తడవకుండా బాగుండే అమ్మ మరా. గొడుగు తెచ్చుకున్నాం. పిల్లలు మరి పిల్లలు ఇంకా లేరు, పెళ్ళి సంవత్సరం అయింది. మలయాళం కుడతారు పో గణేశుడు మంచిగా. మరి ఇక ఇట్లా నడుస్తున్నది, వానంటే వాన నడుస్తున్నది. అవి అటువంటి ఇంకా కొంతమంది వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదామండి. అన్న ఇంకా చాలా రోజులు ఉంది కదా, అప్పుడే వెళ్ళిండ్రు అంటే చూడాలని అనిపించింది, అందుకే వచ్చినాము. పిల్లలని అందరిని వేసుకొని వచ్చినావు, 1 2 3 4 5 మంది పోర్లను వేసుకొచ్చినావు. అవును, ఏం మరి ఎట్లా వచ్చిండ్రు అందరూ? ఆటోలో వచ్చినారు, 5 మంది పోర్లను వేసుకొని ముగ్గురు 2 ఆటోలు 2 ఆటోలు కట్టుకొని వచ్చి చూడాలని. నీ పేరేందమ్మా? లావణ్య. లావణ్యమ్మ, ఏం పని చేస్తావా ఇంట్లోనేనా? ఇప్పుడు వీళ్ళందరికి వాన పడుతున్నది కదా, మరి ఏమైనా స్వెటర్లు బిట్టర్లు వేసుకొని రాకపోయినరు? కాదు, ఇప్పుడు సామికాడికి అయితే వచ్చిండ్రు కానీ వానలు గడుస్తలేడు ఆ పిల్లగాడు పాపము. పిల్లనా పిల్లగాడా? బాబు. బాగున్నావారా? బాగున్నావా? ఏం పేరు బేట? అద్విత. అద్విత, ఏం చదువుతున్నావు? ఏ క్లాస్? సెకండ్. అద్విత, చూసినావా దేవుణ్ణిడా వినాయకుడిని? వినాయక్ కాదు, ఇంకొక వారం రోజులు ఉన్నది కదా వినాయకులను పెట్టడానికి, అప్పుడే వచ్చినావు? చూడాలని అంటున్నా, ఇలా సాటర్డే, అందుకే వచ్చినాం. నువ్వు ఏడికెంచమ్మా? నేను వదిన. వాళ్ళు వదినేవా? నీ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినావు? నా కొడుకు. కాదురా, ఇగో ఇంకా టైం ఉన్నది కదా, అప్పుడే వచ్చిండ్రు మీరు? ఇక్కడ వచ్చినాం ఖైరతాబాద్. ప్రతి సంవత్సరం వస్తాం వినాయకుని చూడడానికి. ముందే వస్తారు, తర్వాత కూడా వస్తాం, పూజలు అయినాక కూడా వచ్చి చూస్తాం. ముందు గిట్ల వస్తారు. వస్తాం. ఏం పని చేస్తారు మీరంతా? మేము హౌస్ వైఫ్. ఏడికని చల్లినో తమ్మి? సైనికుడి నుంచి. ఓయమ్మ తమ్మి, నీ ఓపిక చల్లకుండా బాగానే దూరం ఉన్నది తమ్మి. అది సైనికుడు అంటే ఎటు పోయిండ్రు మారా? ఈనికి వచ్చినాం, చూనికి వచ్చినాం, చూడనికినే. మళ్ళా తర్వాత గిట్ల వస్తావా? ఎవ్రీ ఇయర్ వస్తా. తర్వాత ఎవ్రీ ఇయర్ వస్తారు, మొదలు గిట్ల చూస్తావు? మొదలు గిట్ట ఫస్ట్ ఒకసారి చూసుకొని మళ్ళీ పిల్లలు అందరు దొరుకుని వస్తా. పిల్లలు అందరిని వేసుకొని వస్తాడంటే తమ్మును ఓపిక చూడండి. కొంతమంది మొగాళ్ళు అట్లా తీసుకొస్తారు, కొంతమంది మొగాళ్ళు వదుపాటి ఏమిటికి బందిలా అంటారు. నువ్వు మంచిగా నువ్వు తమ్మి, బంగారం నువ్వు. ఎంతమంది పిల్లలు? 3. నువ్వు ఏడికెంచమ్మా? అక్కడ నుంచే సైనికురే. ఏం కావాలి? మా భార్య అవుతుంది. భార్యనా? 3 పిల్లలు అత్తాలి, నువ్వే పిల్లలు ఎక్కువ నువ్వు చూడండి అమ్మా. 3 పిల్లలకి అల్లాంటి పిల్ల కొలువు గిట్లా చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా దర్శనం చేసుకుంటా పోతే? పోయినకింత వచ్చినావా? ఏదేమైనా మెల్లగా వెనకాల కూర్చున్నది నిమ్మడంగా, దేవుని చూసుకొని పోవచ్చు అని బయటకు వచ్చేసింది. పబ్లిక్ చాలా అంటే చాలా వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. నీ పేరు ఏంది బుజ్జి? లిఖిత. ఏడికెంచి వచ్చినావు? కాలేజ్ నుండి. ఉందా ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ? ఫ్రెషర్స్ పార్టీ ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దేవుని కాడికి వస్తే? సంతోషమేనా? ఏం పేరు తమ్మి? శివసాయి. శివసాయి. ఎక్కడోళ్ళు మీరు? ఎవరు? మహేశ్వరం. మహేశ్వరం. ఇప్పుడు మహేశ్వరం తెచ్చి తీసుకొచ్చిండ్రా నిన్ను? ఓయమ్మ, ఈ పిల్లగాని వాళ్ళది వరంగల్ దగ్గర నర్సంపేట అంటే మహేశ్వరంకి వచ్చిండు. చుట్టాల కాడికి వచ్చినావా? నర్సంపేట దగ్గర మహేశ్వరం. ఇక్కడ మన మహేశ్వరం కాదు, ఇక్కడ కాదు, ఆడికి వచ్చిండ్రు. వరంగల్కి వచ్చి. అన్న, ఏం పని చేస్తావే? ఇప్పుడు ఈడికేమిటికి వచ్చిండ్రు మరి? ఏంది వరంగల్ కాడికి ఎంచా? హైదరాబాద్కి వచ్చి తిరగడానికి వచ్చి అట్టని పనుల పని అయిపోతుంది, 2 ఒకటి అని ముందుగా ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వచ్చి. ముందు వచ్చిన బెట్ట ఈడికి ఎప్పుడన్నా? నువ్వేం పని చేస్తావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. వాడు మీ తమ్ముడా? అందరు కలిసి వచ్చిండ్రు ముద్దుగా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికే. మామూలుగా అయితే వినాయకుడు పెట్టినాక పక్క ఊర్లలోకి వస్తారు, కానీ ఈ చేపకైతే పెట్టక ముందే వచ్చేసిండ్రు. గట్ల నడుస్తున్నది జోరుగా. పబ్లిక్ బాగానే సాగుతున్నారు, పేటోళ్ళు పోతుండ్రు, వచ్చేటోళ్ళు వస్తుండ్రు. ఖైరతాబాద్ వినాయకుని కాడికెంచి మస్తు జోరు వాన పడుతుంటే పబ్లిక్ ఎట్లా పోతున్నారు, వస్తున్నారు. నడుచుకొని వచ్చినా చూసినా కానీ మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. శనార్థులు అందరికీ